నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తోంది. ఇటీవల విజయవాడ జిల్లాలో జరిగిన ఒక కస్టోడియల్ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చేసిన కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తొక్కిపెట్టి నార తీస్తాం, కాళ్ళు చేతులు తీసేస్తాం, అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తామంటూ ఆయన మాట్లాడిన పదజాలంపై ఇప్పుడు లీగల్ సర్కిల్స్ నుంచి, ముఖ్యంగా అడ్వకేట్ రజనీ గారి నుంచి అత్యంత ఘాటైన కౌంటర్ వచ్చింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? చట్టం ఏం చెప్తోంది? అడ్వకేట్ రజనీ గారు లేవనెత్తిన కీలక ప్రశ్నలేంటి? ఈ వాయిస్ ఓవర్ లో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా, పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనిపై అడ్వకేట్ రజనీ గారు 1997 నాటి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును గుర్తు చేశారు. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో అత్యున్నత న్యాయస్థానం కస్టోడియల్ గైడ్ లైన్స్ అంటూ కొన్ని అద్భుతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. నిందితుడు ఎంతటి ఘోరమైన నేరస్తుడైనా, అతనిపై ఎన్ని కేసులు ఉన్నా చట్ట ప్రకారమే విచారణ జరగాలి తప్ప థర్డ్ డిగ్రీ వాడటానికి వీల్లేదు. ఒకవేళ థర్డ్ డిగ్రీ వాడితే సదరు పోలీస్ అధికారి ఉద్యోగం ఊడిపోతుందనే భయం వ్యవస్థలో ఉండాలి. కానీ నేడు వ్యవస్థను పక్కన పెట్టి తామే శిక్షలు వేసేస్తామనే ధోరణిలో నాయకులు మాట్లాడడం చట్టాన్ని అవమానించడమే అవుతుంది. రెండవ అంశం, పదవికి ఉండే బాధ్యత. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే స్పష్టం చేస్తున్నారు అడ్వకేట్ రజనీ. రోజుకొక ఎన్కౌంటర్ చేసే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పబ్లిక్ గా వచ్చి చంపి పడేస్తాం, కాల్చి పడేస్తాం, బుల్డోజర్లతో తొక్కించేస్తాం అని మాట్లాడరు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అలా మాట్లాడకూడదు కాబట్టి. సాధారణ ప్రజలమో, ఆవేశంలో ఉన్నవారో కోపంలో 4 మాటలు అనొచ్చు. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నాయకులు సినిమా డైలాగులు మాట్లాడడం ఏమాత్రం తగదు. ఇది సామంతరాజుల కాలం కాదు, మనమున్నది ప్రజాస్వామ్యంలో. ఈ స్క్రిప్ట్ లోని మరొక కీలకమైన ట్విస్ట్ ఏంటంటే అధికార పరిధి. అడ్వకేట్ రజనీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, డిప్యూటీ సీఎం అనేది ఒక గౌరవప్రదమైన హోదా మాత్రమే, అది ప్రత్యేక అధికారాలు ఉన్న రాజ్యాంగబద్ధ పదవి కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తే తాము మాట్లాడాల్సింది హోంశాఖతో లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే. ఒక విద్యాశాఖ మంత్రినో, పంచాయతీరాజ్ మంత్రినో ఈ విషయాలపై నిలదీయాల్సిన అవసరం ప్రజలకు కానీ, లీగల్ వ్యవస్థకు కానీ లేదు. మీ పరిధి చాలా చిన్నదైనప్పుడు, హోంశాఖ మీ దగ్గర లేనప్పుడు అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా అంటూ అంతలా బాధపడటం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, చివరికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఇలాంటి పద్యాలం వాడారా అని నిలదీశారు. ఇక విజయవాడ లాకప్ డెత్ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని రజనీ గారు మండిపడ్డారు. నిందితుడు నాగరాజు పోలీస్ కస్టడీలో మరణించినప్పుడు అది పొరపాటున జరిగిందా లేక చేయి దాటి జరిగిందా అనేది పక్కన పెడితే ఆ నిజాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి శవాన్ని అప్పగించాల్సింది. కానీ ఈ కేసులో ఏం జరిగింది? శవాన్ని ఒక హోటల్లో దాచి ఆ తర్వాత బస్టాండ్ దగ్గర అనాథ శవంలా పడేశారనే ఆరోపణలు ఉన్నాయి. చట్టం ప్రకారం ఒక అనాథ శవం దొరికితే దానికి పంచనామా చేయాలి, పోస్ట్ మార్టం చేయాలి, పేపర్లో ప్రకటన ఇవ్వాలి. కానీ ఇక్కడ తల్లి కోర్టు చుట్టూ తిరిగే వరకు నిజాలు దాచారు. తప్పును కప్పిపుచ్చడానికి 100 తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని బీహార్లా మారుస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక ముఖ్యమైన పాయింట్, మహిళా భద్రత మరియు రాజకీయ ప్రాధాన్యతలు. హోంమంత్రి అనిత గారి మేకప్ గురించి ఎవరో మాట్లాడితే దానిపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు స్పందించి నోటీసులు ఇవ్వడం, లెటర్లు రాయడం చేశారు. దాన్ని రజనీ గారు తప్పుపట్టలేదు. కానీ అదే సమయంలో పంచాయతీ శాఖలో పనిచేసే ఒక దళిత మహిళను నడి రోడ్డుపై కుక్కను కొట్టినట్టు కొడుతోంటే పోలీసులు చూస్తూ నిలబడ్డారే కానీ దానిపై డిప్యూటీ సీఎం ఎందుకు ట్విట్టర్లో పోస్ట్ పెట్టలేదు? మహిళా కమిషన్ కళ్ల ముందు జరుగుతున్న ఆ దారుణాన్ని ఎందుకు ఖండించలేదు? ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. చివరిగా అడ్వకేట్ రజనీ గారు ఇచ్చిన ముగింపు సందేశం ఏంటంటే, రాజకీయ పార్టీల్లో రౌడీలు, గూండాలు ఉంటే వారిని శిక్షించడానికి దేశంలో చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బొమ్మ బోర్లా పడేస్తాం అనడానికి వీల్లేదు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే కింది స్థాయి సిబ్బంది కూడా కంట్రోల్ తప్పుతున్నారు.
తప్పు చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని కోరుతూ డిప్యూటీ సీఎం గారు తన పరిధిలోని శాఖలపై శ్రద్ధ పెడితే బాగుంటుందని అడ్వకేట్ రజనీ గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.